మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని పూల సుబ్బయ్య కాలనీలో సిఎస్ఆర్ వారి ఆధ్వర్యంలో ఆడియన్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మురికివాడలో నివసిస్తున్న ప్రజలకు అయోడిన్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, అయోడిన్ లోపం కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలపై సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు. ప్రతిరోజు వంటల్లో ఉపయోగించే ఉప్పులో అయోడిన్ ఉందా లేదా అనే విషయాన్ని ఇంట్లో లభ్యమయ్యే సాధారణ వస్తువులతో ఎలా పరీక్షించుకోవచ్చో ప్రత్యక్షంగా చూపించి ప్రజలకు అవగాహన కల్పించారు. అయోడిన్ మెదడు అభివృద్ధికి, శారీరక ఎదుగుదలకు ఎంతో కీలకమని, ముఖ్యంగా గర్భిణీ మహిళలు, చిన్నపిల్లలకు అయోడిన్ అవసరం ఎంత ముఖ్యమో వివరించారు. అయోడిన్ లోపం వల్ల మానసిక ఎదుగుదల లోపం, గొంతువాపు, అలసట, బలహీనత వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అందుకే ప్రతి కుటుంబం తప్పనిసరిగా అయోడిన్ కలిగిన ఉప్పును మాత్రమే వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఓఆర్డబ్ల్యూ బాపట్ల దివ్య, మంచా వెంకట నారాయణమ్మ, రంగలక్ష్మి, శ్రావణి, వల్లూరమ్మతో పాటు స్టాఫ్, వార్డు సభ్యులు చురుకుగా పాల్గొన్నారు. వార్డు ఇన్ఛార్జ్ భానురామంజీ శేఖర్ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ప్రజల ఆరోగ్యంపై అవగాహన పెంచి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఐటీసీ వారి సహకారంతో మన మార్కాపురం జిల్లా, అలాగే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ఈ మురికివాడల్లో ఉన్నటువంటి స్త్రీలు, వయోజన బాలబాలికలు, అలాగే పురుషులు, చంటి పిల్లలు, అడాల్సెంట్స్ వీళ్ళందరికీ కూడా అయోడిన్ అనే మైక్రో న్యూట్రియంట్ మీద ఐటీసీ వారి సహకారంతో అవగాహన కార్యక్రమాలు, అయోడిన్ సభలు అనేది మనము అర్బన్ స్లమ్స్ లో అన్ని ఏరియాల్లో, అన్ని మున్సిపాలిటీలో ఆర్గనైజ్ చేస్తున్నాం. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే అయోడిన్ అనే సూక్ష్మ పోషకము మనిషి యొక్క బ్రెయిన్ కాగ్నిషన్ సిస్టమ్ మీద ఏ విధంగా పనిచేస్తుంది, దానివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, దానివల్ల అది శారీరక మానసిక ఎదుగుదలకి ఏ విధంగా అయోడిన్ ఉపయోగపడుతుంది అనేది అవగాహన కల్పిస్తున్నాము. అదే విధముగా ఇన్ కేస్ అయోడిన్ లోపం వస్తే ఎటువంటి సమస్యలు వస్తాయి మనం చాలా మందిలో చూస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో థైరాయిడ్ సమస్య స్త్రీలలో బాగా పెరిగిపోతా ఉంది. అలాగే చాలా మంది పిల్లల్లో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగా తగ్గిపోతున్నాయి, డల్ గా ఉంటున్నారు, ఇన్ఎఫిషియెంట్ గా ఉంటున్నారు, వాళ్ళ క్యాపబిలిటీస్ తగ్గిపోతున్నాయి, పిల్లల్లో ఉన్నటువంటి కాగ్నిటివ్ ఫంక్షన్స్ అనేవి చాలా తగ్గిపోతున్నాయి, స్టడీస్ లో డల్ గా ఉంటున్నారు. సో వీటికి వన్ ఆఫ్ ద కీ ఇంపార్టెంట్ కారణం ఏమిటి అని ఆలోచించినట్లయితే అయోడిన్ లోపము. సో అయోడిన్ లోపం మనము రాకుండా చేయడం కోసము అయోడిన్ ఉన్న సాల్ట్ ని మనము ఎంపిక చేసుకొని, మన రెగ్యులర్ సాల్ట్ వాడుతున్నప్పటికీ కూడా దానిలో అయోడిన్ లేకపోతే మనం సాల్ట్ వేసుకునే ఉపయోగం లేదు. సో మనం ఏదైతే ఈ యొక్క అవగాహన కార్యక్రమాల ద్వారా మనం చెప్తుంది ఏంటంటే, ఎవరైతే డిపార్ట్మెంటల్ స్టోర్ కి వెళ్ళి సాల్ట్ కొనుక్కుంటున్నారో వాళ్ళని 3 ఇంపార్టెంట్ గుర్తుల ద్వారా, చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు కూడా దీన్ని ఈజీగా గుర్తుపట్టే విధంగా, 1 ఉదయించే సూర్యుడి బొమ్మ, 2 అయోడైజ్ సాల్ట్ అని రాసి ఉండాలి, 3వది 0.15 ppm అనేది మనం కొనుక్కుంటున్నటువంటి సాల్ట్ ప్యాకెట్ లో ఉండాలి. ఈ 3 చూసుకొని మనము మన యొక్క రెగ్యులర్ డైట్ లో, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కానీ, లంచ్ లో కానీ, డిన్నర్ లో కానీ రెగ్యులర్ గా ఎంతైతే క్వాంటిటీ వాడుతుంటామో అంతే క్వాంటిటీలో మన సాల్ట్ ఉపయోగించుకుంటూ, ఆ సాల్ట్ కూడా అయోడిన్ ఉన్న సాల్ట్ ఉపయోగించుకోవడం వల్ల మన ఫ్యామిలీలో అలాగే నెక్స్ట్ జనరేషన్స్ లో కూడా థైరాయిడ్ సమస్యలు రాకుండా, బ్రెయిన్ కాగ్నిటివ్ ఫంక్షన్స్ అనేవి బాగా ఇంప్రూవ్ అయ్యేలాగా, అలాగే పిల్లల స్టడీస్ కానీ, ఏకాగ్రత కానీ, కాన్సన్ట్రేషన్ లెవెల్స్, వాళ్ళ యొక్క క్యాపబిలిటీస్ బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కేవలం సాల్ట్ తో మాత్రమే కాదు, మనం రెగ్యులర్ గా తీసుకున్నటువంటి డైట్స్, ఆకుకూరలు, సముద్రపు ఆహారాలు, చేపలు, రొయ్యలు, పీతలు, అలాగే ఆకుకూరలు, ముఖ్యంగా మన మునగాకు, కరివేపాకు, అలాగే పెరుగు, అలాగే మనం రెగ్యులర్ తీసుకున్నటువంటి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో కూడా అయోడిన్ పుష్కలంగా ఉంటుంది. సో దీనిని ప్రజలందరూ అర్థం చేసుకొని వారి యొక్క రెగ్యులర్ డైట్స్ లో, వారి యొక్క ఆహార అలవాట్లలో అయోడిన్ ని ఉండేలా చూసుకున్నట్లయితే భవిష్యత్తులో మన థైరాయిడ్ సమస్యలు రాకుండా మనము ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని నిర్మించడానికి చాలా అవకాశం ఉంటుంది.